ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవడైనను క్రీస్తునందున్నడలా వాడు నూతన సృష్టి, పాతవి తెంచెను, ఇదిగో క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మనకు అనుగ్రహించెను. అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. సహోదరి సహోదరుడారా, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మనలా చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మనం రక్షింపబడి ఉన్నాము. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలులేదు. మరియు వాటి యందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేటుకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. భక్తుడి విధంగా అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటేంది ఏమీ లేదు, పొందకపోటేంది ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇజ్రాయేలుకును సమాధానమును కృపయు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము నీ యందు విశ్వాసం ఉంచి నీలో నూతన సృష్టిగా మారుటకు సహాయము దయచేయమని మేము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము గనుక ఇది మా వలన కలిగినది కాదు గనుక మేము అతిశయపడక వాటి యందు మేము నడుచుకున్న వలనని నీవు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేసేవారము ఉండుటకు కృప చూపమని మేము అందరమును ముసుగులేని ముఖముతో నీ యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, నీ ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుటకు కృప చూపమని సమాధానమును కృపయు మాలో ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.